సమస్త గురుమండలికి నమస్కరిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తూ, గురువులందరికీ బాల్యం నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో అనేక పాఠాలు నేర్పించిన అందరు గురువుల యొక్క పాదాలకు మరొకసారి నమస్కరించుకుంటూ గురు పౌర్ణమి కార్యక్రమం చేపడదాం. గురువు అంటే నేర్పేవాడు, చీకటిని తొలగించేవాడు. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, వెలుగులు నింపుకునేవాడు. ఆ గురువు దగ్గర ఉన్న జ్ఞానాన్ని తన హృదయంలో నింపుకొని తన కూడా గురువులాగా మారి తను ఎంతమందికో గురువు అయ్యేవాడు. అంటే ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపం మరెన్నో దీపాలు వెలిగిస్తుంది. అది గురు శిష్యుల యొక్క సంబంధం. సో ఏదేమైనా ఈ భూమి మీద ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా, ఎటువంటి పొల్యూషన్ లేని ఒక గొప్ప అద్భుత సంబంధమే గురు శిష్యుల సంబంధం. ఈరోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే, తమ బాల్యం నుంచి ఇప్పటి వరకు తమ జీవితంలో పాఠాలు నేర్పించిన అందరి గురువులకి కృతజ్ఞతలు చెప్పుకోవటం, తాను ఇతరులకి గురువులాగా ఉండడం. ఇది ప్రతి ఒక్క శిష్యుడు, ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని. తాను ఎంతో మందికి గురువుగా మారడం. సో మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ పోతే గురు శిష్యుల బంధం అపురూపమైంది. ఎంతో మంది ఈ లోకంలో రకరకాల రూపాల్లో గురు శిష్యులుగా ఉన్నారు. గురు శిష్యులు అంటే బాస్ పట్టేసి కూర్చొని బోధిస్తూ ఉండేవారే కాదు, రకరకాల రూపాల్లో ఉంటారు. వాళ్ళు సడన్ గా వస్తుంటారు, నేర్పేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో ఈ సందర్భంగా మీరు అసలు గురువు ఎన్ని రకాలుగా ఉంటారు చూద్దాం. గురువులు 5 రకాలుగా ఉంటారు. ఎందుకంటే మీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎన్నో రకాల గురువులు ఉన్నారు, చాలా రకాలు ఉన్నాయి. అందులో మన జ్ఞాన కోణంలో ఒక 5గురిని తీసుకున్నాం. 5 విధానాల్లో ఉండేవాళ్ళు. ఒకటి గురువు. గురువు అంటే పారమార్థిక విషయాలని మనకు బోధిస్తూ భగవంతుడిని హృదయం వైపు తిప్పేవాళ్ళు. అంటే నిన్ను భగవంతుడి మార్గం వైపు తిప్పేవాళ్ళు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు ఉన్న మనల్ని భగవంతుడి మార్గం వైపు తిప్పడానికి తమ ప్రవచనాలు అందించి తమల్ని మళ్లించేవాళ్ళు. వాళ్ళు గురువు. సిద్ధత్వాన్ని బోధించే వాళ్ళు రెండో రకమైన గురువులు. అంటే సిద్ధులు ప్రదర్శిస్తారు, సిద్ధులు అందిస్తారు అన్నమాట. ఎందుకు అందిస్తారు వాళ్ళు ఆ సిద్ధులు అంటే? వాళ్ళకి ఏం అవసరము అంటే, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షిరిడి సాయిని తీసుకుందాం. షిరిడి సాయి ఏం చేశాడు? తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి నూనెతో దీపాలు వెలిగించడం ఇలాంటివి చేశాడు. సిద్ధులు అంటారు వాటిని. అప్పుడు ప్రజలు దేన్ని నమ్ముతారు మీరే చెప్పండి? ప్రజలు ఒక గురువు అంటే తమకన్నా విలక్షణంగా ఉండాలని కోరుకుంటారు. తమకు రానివన్నీ ఆయనకు వచ్చి ఉండాలి, తాము చేయలేనివి ఆయన చేసి ఉండాలి. వాళ్ళనే గురువుగా అంగీకరిస్తారు ఒక దశ వరకు. అప్పుడు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి గురువులు ఏం చేస్తారంటే కొన్ని సిద్ధులు ప్రదర్శిస్తుంటారు. అంతేగాని జనాలను ఏదో మాయ చేయడానికి కాదు. సత్యసాయి దగ్గర నుంచి చాలా మంది గురువులు చేసేది అదే. కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క మాయలో వాటిని ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా వాళ్ళు చేసేది ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ ఆ స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు అవి చేస్తూనే ఉంటారు. కొంతమంది పూర్తిగా అవి చేయడానికే ఉంటారు. వాళ్ళ సిద్ధ గురువులు అంటారు. అంతే. రెండో కేటగిరీ. మొదటి కేటగిరీలో గురువుగా వచ్చి ప్రజల్ని మార్చడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు, అనేక జన్మల పాటు. తర్వాత వాళ్ళు ఇలా కాదు, వీళ్ళకి ఏదన్నా చూపిస్తేనే వీళ్ళు వింటారని చెప్పేసి ఆ గురువు రెండో దశలో, అంటే ఆ జన్మలోనే ఉండొచ్చు, తర్వాత జన్మలోకి వెళ్ళొచ్చు. రెండో దశలో ఏం చేస్తారంటే కొన్ని సిద్ధులు చూపిస్తుంటారు, మహిమలు, చమత్కారాలు. గాలిలో నుంచి విభూతి పుట్టించడం, లేకపోతే ఇవన్నీ శివలింగాలు సృష్టించడం, అవన్నీ తప్పు కాదు. వాళ్ళ అవసరాలు అవన్నీ. వాళ్ళ వాళ్ళ యొక్క పర్పస్ ఆ టైంకి అది ఉంటుంది.
అది చూసి మనం వాళ్ళని విమర్శిస్తుంటాం. అది పరమ ద్రోహం. ఎవరిని విమర్శించొద్దు. వాళ్ళ పని వాళ్ళది చేయనివ్వండి. మీకేంటి మధ్యలో? ఇష్టమైతే ఎళ్ళండి, లేకపోతే దూరంగా ఉండండి. ఎప్పుడైతే దోషం చేశారో మరలా వాడి చక్రంలో కిందికి జారిపోతాడు. ఇది మన పాము పట్టంలో ఆట లాంటిదనమాట. మీరు కష్టపడి ఎక్కుతారు నిచ్చెన. కరెక్ట్‌గా పాము నోట్లో పడతారు. మళ్ళా డొయ్ అని కిందకొస్తారు. అలాగుంటుంది గురు పరంపర. సో, మొత్తం మీద గురువైనా, లేపోతే శిష్యుడైనా, ఎవడైనా గాని కాని పనులు చేస్తే మళ్ళా కిందకి రావాల్సిందే. సో, ఆ విధంగా కొన్నాళ్ళు కింద పడి, మీద పడి, కింద పడి, మీద పడి తర్వాత ఆ గురుతత్వంలో తను నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఎళ్తాడు. సిద్ధగురు. ఆ సిద్ధులు చూపించి ప్రజలందరూ తన చుట్టూ చేరడం, తను ప్రజలకి సహాయం చేయడం ఇయన్నీ తెలుసుకొని కొంతకాలం తర్వాత ఆయన తెలుసుకుంటాడు. ఇదంతా కాదు. ఇది ఎంత మొదటి రోజు పూజ చేస్తాడు. మాటింటాడు. రెండోది నాకు తగ్గిచ్చంటాడు. తగ్గిచ్చిన తర్వాత ఇంకోటి తగ్గిచ్చు, మా తమ్ముడికి తగ్గిచ్చు, మా చెల్లికి తగ్గిచ్చు. ఈ కరువేముంది ప్రపంచంలో కోరికలకి. ఆ కోరికలన్నీ తెచ్చి పడేస్తుంటారు. వీళ్ళిక ఇవ్వలేక చస్తుంటారు. ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో గురువున్నారు. ఆయన సిద్ధ గురువనమాట. ఆయనేం చేస్తారంటే ఆహ్, తన దగ్గరకొచ్చిన వాళ్ళందరికీ తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. తలని టచ్ చేస్తాడు. ఆయన తల టచ్ చేస్తే వాళ్ళకి తలరాత మారిపోద్ది. అది ఆయన సిద్ధి. దానికోసం ఆయన ఎంతో సాధన చేసాడు. సిద్ధులు డెవలప్ చేసుకున్నారు. అంటే చాలా మందికి సిద్ధులు కావాలని ఒక కోరికుంటది. ఎవరికుండదు? నాకు కూడా ఉంటది. అబ్బా! సిద్ధులుంటే ఎంత బావుండు. ఇలా అంటే ఇలా వస్తే ఎంత బావుండు ఉంటది. అప్పుడు ఆయన గూడా అలా సాధన చేసి మొత్తం మీద ఏదో సంపాదించుకున్నాడు. వచ్చినోళ్ళందరికీ ఆయన ఆశీర్వదించడం, చేయి పెట్టడం. దాంతో జనాలకు విపరీతమైన క్రేజీ వచ్చేసింది. ఇంక పెద్ద క్యూ. ఆయన పొద్దున్నే లేసేటప్పటికి తన ఆశ్రమం ముందు ఒక 200 మంది జనం లైన్‌లో నుంచుంటారు. ఆ 200 కాస్త 5,000 అయిపోయింది. 10,000 అయిపోయింది. ఇంకా ఆయన బయటికి రావడం మహా కష్టం అయిపోయింది. అయినా తప్పదు. ఆ సిద్ధుల చక్రంలో ఇరుక్కున్నాడు. మొత్తం మీద ఆయన అలా చేస్తూ ఇంక బలహీనమైపోయాడు. ఎందుకంటే గురువుల శక్తి పోతుంది. నువ్వు ఆడికి శక్తి ఇస్తే నీ శక్తి ఏమవుతది? మొత్తం మీద ఆయన శక్తి క్షీణించిపోయింది. అయినా జనం వదలలేదు. ఇక ఆఖరికి ఆయన నిస్సహాయ స్థితుడైపోయాడు. ఎంతగా అంటే ఆయన చేయి కూడా లేపలేని పరిస్థితొచ్చింది. అప్పుడేం చేశారు తెలుసా? ఆయన చేతులు 2 ఒక మంచి తయారు చేసి, మంచంటే ఒక చెక్కల కట్ట లాంటిది తయారు చేసి దాని మీద ఆయన చేతులు ఇలా పెట్టేవారు. పెట్టి ఆయన ఇలా ఉండేవాడు. ఇలా మంచి లాంటిది కట్టి. జనం ఆయన కింద నుంచి ఎళ్తా ఆయన చేతుల్ని ఇలా తలకు రాసుకొని దండం పెట్టుకొని ఎళ్ళిపోయేవాళ్ళు. అది జరిగిందో, చచ్చిందో, వాళ్ళకి లాభం వచ్చిందో తర్వాత సంగతి. ఇదొక పిచ్చనమాట. మొత్తం మీద ఆయన్ని నానా హింస పెట్టారు. ఆఖరికి ఆయన స్పృహలో లేని స్టేజ్‌లో కూడా ఆయన నిమ్మకాయ పిండినట్టు పిండుకున్నారు. చూసారా? ఇది ప్రపంచం. మీరు చూస్తున్నారు గదా! చాలా మంది గురువులు వెంటబడి వాళ్ళని వేధించుకొని నాకది తే, ఇది తే, నాకలా ప్రాబ్లమ్ ఉంది, ఇలా ప్రాబ్లమ్ ఉంది, వాళ్ళతో తన్నించుకొని, తిట్టించుకొని, ఉమ్మేయించుకొని అయినా సరే ఎంటపడతారు. మీరు చూసారు గదా! ఆ మధ్యన తిరువண்ணామలలో టోపీ అమ్మ కథలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అవధూతలు. వాళ్ళు పాపం వాళ్ళని తరిమి, తరిమి కొడతారు. అయినా గాని ఆళ్ళు వదలరు. ఎందుకు వదులుతారు జనం? సిద్ధి ఉన్నది కదా నీకు. నువ్వు లాభాన్ని చూపిస్తున్నావు గదా! ఎవరైనా వదులుతారా? వదలరు. వాడి బాధలు వాళ్ళవి. మా బాధలు పోతాయి ఈయన దగ్గరికెళ్తే అని. అప్పుడు గురువుకి జ్ఞానోదయం అవుతది. ఆ గురువుకి. చూడండి గురు పరంపర ఏ విధంగా ఉంటదో, ఒక ఆత్మ ఒక గురువుగా వచ్చినప్పుడు అంటే నేను గురువు ఆత్మ గురించి చెప్తున్నా. గురువు యొక్క ఎవల్యూషన్ వాళ్ళ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటది? ఎందుకంటే అందరం గురువులమే. ప్రతి ఒక్కళ్ళు గురువే. ప్రతి ఒక్కళ్ళు శిష్యులే. ఇది నిరంతర ప్రక్రియ. అప్పుడు మొదటగా టీచ్ చేసిన గురువు ఓన్లీ దైవం గురించి, ఉపనిషత్తుల గురించి, వేదాల గురించి ఇలా చెప్పే గురువు కొంతకాలం తర్వాత వీళ్ళకి మనం ఏదన్నా వచ్చి అడుగుతుంటారు కదా! "అయ్యా! మా అమ్మాయికి బాలేదమ్మా. నువ్వు ఇదిగో పలానా పూజ చేసుకో, లేకపోతే పలానా ధ్యానం చేసుకో, పలానా ఇది చేసుకో, అది చేసుకో" అని చెప్తారు. ధ్యానం అనేది ఇక్కడ రాదు. పారమార్థిక గురువు దగ్గర రాదు. ధ్యానం చేసుకో అని చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఆళ్ళ ఉపన్యాసం ఉంటది అంతే. మైక్‌లో చెప్తారు ఎక్కువ.
ఎక్కువగా ప్రజలకి భగవద్గీత, ఖురాను, బైబిల్ ఇవన్నీ తీసి చెప్తా ఉంటారు. ఆ పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉన్నది గదా! నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఏదో విధానాలుంటాయి గదా! అవి చెప్తుంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఈళ్ళకేదైనా చేస్తే బావుండు. అయ్యో! పాపం మీ అమ్మాయి ప్రమాదంలో ఉందా? అయ్యో! అయ్యో! ఏం కాదులేమ్మా అంటుంటారు కదా! అలాగలా క్రమంగా వీళ్ళ యొక్క ఆత్మ నుంచి ఆ సిద్ధులు వస్తుంటాయి. మొత్తం మీద దానికి ఇంకొంచెం వీళ్ళు సాధన చేసి సిద్ధుల వైపెళ్లి కుండలిని జాగృతం చేసుకోవటము, ఇలా చాలా విధానాలున్నాయి గదండీ! అవి చెప్తా ఉంటారు. చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు సిద్ధ గురువులయిపోతారు. ఇది రెండో దశ. ఇదంతా ఒక జన్మలో జరగచ్చు. లేపోతే 100 జన్మలో జరగచ్చు. తర్వాత జన్మలో సిద్ధ గురువులకొస్తారు. ఇవ్వడం ప్రారంభిస్తా ఉంటారు. ఇచ్చి దీనికి ఎండ లేదు. ఇవ్వకపోతే చంపేత్తాడు. తెలుసా? గన్ పెడతాడు తెచ్చి. "నువ్వు నా కూతురిని బతికిస్తావు, చంపేయమంటావు" అంటాడు. ఎందుకని నువ్వు బతికిస్తావు అని తెలుసు కదా! చూసారా మిత్రులారా? అందుకే సిద్ధుల వైపు అస్సలెళ్ళకండి. ఒకసారి నేనేం చేశానంటే, నాకు కూడా క్రేజీ కావాలి. మనకు క్రేజీ అంటే ఇది ఇట్స్ ఫ్యాంటసీ ఉంటది కదా! ఒకసారి నేను ధ్యానంలోనే అడిగాను. మహావతార్ బాబాజీని అడిగా. "మహావతార్ బాబాజీ నువ్వు అందరికీ గురువులని నువ్వే కదా తయారు చేసింది. ఈ ప్రెజెంట్ యుగంలో అందరు గురువులకి ఆయన మార్గదర్శకుడు. ఈ గురుమండలికి హెడ్ కదా నువ్వు. నాకు కూడా క్రేజీగా ఉంటది కదా! నాకు కూడా కొన్ని సిద్ధులివ్వు" అని అడిగా. మరి నాకు కూడా కావాలి కదా! నేను కూడా ఇదిగో దంచుతున్నాను కదా! ఎంతో కొంత పోనీ ఎంతో పెద్ద గురువు కాకపోయినా ఎంతో కొంత ఉన్నారు కదా! నాకు కూడా సిద్ధులియ్యి అని అడిగా. ఏమొచ్చింది తెలుసా సందేశం? ఆయన నుంచి నాకొచ్చిన సందేశం చెప్తా. జాగ్రత్తగా వినండి. మీకెవరికన్నా సిద్ధులు కావాలని కోరుకుంటే ఇది జాగ్రత్తగా వినండి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి అనొచ్చింది. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. సిద్ధులన్నిట్లో ఉత్తమమైన సిద్ధి ఏదంటే ప్రేమ అనొచ్చింది. అదుంటే అంతా ఉన్నట్టే అనొచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఆ కాన్సెప్టే పట్టుకున్నా. ప్రేమకు ఆహ్వానం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమతో ఉండడం అన్నీ ప్రేమే. అసలు ఒక అపురూపం అది. ప్రేమ అనగానే మన 'లైలా మజ్ను', 'సలీం అనార్కలి' ఇది కాదు ప్రేమ. అది ఒక భాగం అంతే. అత్యుత్తమమైనది. అసలు మిత్రులారా అది కళ్ళల్లో, హృదయంలో కాంతి యొక్క రూపం అది. మనం ప్రేమ అనగానే పొల్యూట్ అయిపోయాం. ప్రేమ అంటే ఎంతసేపు నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తే ఎవడికి కావాలి? ఏంటి నువ్వు ప్రేమిస్తే? నాకు నువ్వు నచ్చావు. సో వాట్? అయితే ఏంటి? అది కాదు ప్రేమంటే. యూనివర్సల్ లవ్. ఏమి ఆశించకుండా చేసేది. యూనివర్స్. ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది. ప్రకృతిది ప్రేమ. సో, ఈ విధంగా ప్రేమ అత్యుత్తమమైన సిద్ధి అని అప్పుడు తెలుసుకుంటాడు. తర్వాత మళ్ళా మన సబ్జెక్ట్‌లోకొద్దాం. గురువు ముందుగా వస్తాడు. అందరికి తనకు తెలిసింది నేర్పుతా ఉంటాడు. తర్వాత సిద్ధులు ప్రాక్టీస్ చేసో, లేకపోతే కింద పడో మీదో ఏదో మొత్తం సిద్ధులొచ్చిన తర్వాత ఆ సిద్ధులిస్తూ ఒక క్రేజీ గురువయిపోతాడు. క్రేజీ. ఇక్కడే అసలైన గొయ్యి ఉంటది గురువుకి. చాలా పెద్ద టాస్క్ అన్నమాట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైపోద్ది. ఇంకా ఆయనకి ఇసుకొచ్చేసి ఛీ! ఇది కాదసలు అని నెమ్మదిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాడు. దీనికి ఎగ్జాంపులే మిలారప్ప. మిలారప్ స్టోరీ తీసుకోండి. అతను ఎన్నో సిద్ధులు సాధిస్తాడు. ఎన్నో సిద్ధులు. భయంకరమైన బ్లాక్ మ్యాజిక్కులన్నీ నేర్చేసుకుంటాడు. చేతబడులు అవి, ఇవి, నిప్పులు కురిపించటాలు, మంచు కురిపించటాలు ఇలాంటియన్నీ నేర్చుకొని తన శత్రువులందరిని లేపి పారేస్తాడు. ఊరుని తగలబెట్టేస్తాడు. భయపడతారు అతన్ని చూసి. అతన్ని చూడగానే వాళ్ళకి వణుకనమాట ఎవరికైనా. కొన్నాళ్ళకి అతనికే రోత అనిపిస్తది ఆ జీవితం. ఇది కాదు జీవితం. నేను ఇలా ఉన్నానేంటి? ఇది కాదు. అని చెప్పి ఆయనేం జేస్తాడంటే, అయన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ గురువు దగ్గరికెళ్తాడు. గురువుగారు ఏంది నాకిలా ఉంది? అంటే, ఇది కాదు ఇంకోటేదో ఉంది. ఇంకోటేదో ఉంది. నాకు చెప్పండంటాడు. అప్పుడు వాళ్ళ గురువుగారు అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ సిద్ధులు నేర్పించిన గురువుగారు సిద్ధ గురువు. ఆయనకి సిద్ధ గురువు ఉంటారు కదా! ఆయన, "నాయనా నాకు కూడా తెలీదు. నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం నాకు తెలీదు. నువ్వు ఓ పని చెయ్యి. ఇక్కడికి ఇంకో గురువున్నారు. ఆయన దగ్గరికెళ్లి కలుసుకోపో" అని చెప్తాడు.
ఆయన పేరు మిలారప్ప చెప్తాడు. ఆయన పేరు మార్ప అని మిలారప్పకి చెప్తాడు. విన్నాను నేను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన సత్యాన్ని చెప్తాడు, వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్తారు. వెళ్ళి గురువు గారికి చెప్తాడు, అయ్యా నా పరిస్థితి ఇది అని. ఇంకా ఆ మార్ప గారు ఈయన్ని నలగొడతాడు. అలా కాదు, ఇలా కాదు అసలు. మీరు ఎవరు ఊహించరు. శిష్యుడికి శిక్షణ ఎలా ఉంటుందో ఒకసారి చదవండి. మిలారప్ప జీవిత కథ యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. మన ఛానల్లో కూడా ఎక్కడ ఉంటుంది చూసుకోండి. మొత్తం మీద మిలారప్ప తయారవుతాడు. మార్ప గారు ఎవరు అంటే సద్గురువు. సిద్ధ గురువు కాదు, మూడో గురువు. గురువు, సిద్ధ గురువు, సద్గురువు, మూడో దశ. అంటే ఈ మార్ప గారు పాస్ట్ లైఫ్ లో సిద్ధ గురువు ఉండి ఉండొచ్చు. అది అయిపోయింది, ఆ సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు సద్గురువుగా వచ్చారు ఆయన. సద్గురువు సత్యాన్ని చెప్తాడు అంతే. సద్గురువులు సత్యాన్ని బోధిస్తారు, ఇంకేం చెప్పరు వాళ్ళు. సత్యం, నోట్లోని సత్యమే వస్తుంది వాళ్ళకి. ఇలా చేయొద్దు నాయనా అని చెప్తారు అంతే. నువ్వేమన్నా అనుకుంటావేమో, ఆయనకి లాభం పోద్దేమో ఆలోచించడు. అది సిద్ధులు గిద్దులు ఏముండవు ఇంకా. అంటే ఇవి ఉంటాయి. ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అట్నుంచే కదా వచ్చారు వాళ్ళు. ఉంటాయి వాళ్ళ లోపల అంతర్గతంగా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు వస్తే వెళ్ళిపోతుంటాయి. అది వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేయరు. వాళ్ళ ఫోకస్ అంతా సత్యం మీద ఉంటుంది. ఇక సద్గురువులకు చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. గురువులు అనేక మంది ఉంటారండి. మీరు తెల్లారు లేచిన తర్వాత మీకు కనపడే వాళ్ళందరూ ఆ దివ్యమైన తత్వాన్ని బోధించే వాళ్ళందరూ గురువులే. మహిమలు చూపించే వాళ్ళందరూ సిద్ధ గురువులే. ఇలా కాదు అని ఇంకొంచెం అప్‌గ్రేడ్ అయ్యి సత్యాన్ని బోధించే వాళ్ళందరూ సద్గురువులు. సద్గురువు దగ్గర జనం చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడికొచ్చేటప్పటికి చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే ఒక 100లో 20 మంది ఉంటారు అంతే. 80 మంది కింద గురువుల దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కావాల్సింది అదే గదా! వాళ్ళకి కావాల్సిందేంటి? ఆ సద్గురువు ఇస్తున్నాడు గదా! ఇంక అక్కడే ఉంటారు, రారు. గురువు, శిష్యుడు ఇద్దరు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతారు సిద్ధుల నుంచి. అది సిద్ధ దశ అన్నమాట. శిష్యుడు కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాడు. చూసారా ఎంత విచిత్రం ఇది? ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఒక సిద్ధగురువు దగ్గరికెళ్ళాడు. అయ్యా మా అమ్మాయికి జ నా బిడ్డకి జబ్బొచ్చింది తగ్గించండి, ఏడుస్తాడు. ఆయన ఏదో విభూది ఇస్తాడు, తగ్గిపోద్ది. మళ్ళెళ్తాడు. మళ్ళా మా అమ్మాయికి ఈ ప్రాబ్లమ్ వచ్చింది. రావా ప్రాబ్లమ్స్? జీవితం అన్నాక వస్తూనే ఉంటాయి గదా! కానీ ఆ సిద్ధగురువు ఏం చేస్తాడు? ఎన్ని సార్లని ఇస్తాడు? ఎన్ని సార్లని విభూది పట్టుకెళ్తాడు? ఏదో రోజు ఆ బిడ్డదొస్తుంది. చూసారా? ఏదో రోజు. అప్పుడు అతనికొక క్వెషనొస్తుంది. ఏంటి నా బిడ్డ? నాకు ఈ దుఃఖం ఎందుకు? అసలు సత్యం ఏమిటి? అని ఒక క్వెషనొస్తుంది. అప్పుడు సద్గురువుని ఎతుకుతాడు. చూసారా? గురువు ఎలాగైతే సద్గురువుగా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాడో, శిష్యుడు కూడా సద్గురువు దగ్గర శిష్యుడిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతారు. ఈ బ్యాచ్ ఎప్పుడు నడుస్తుంటది ఈ చరిత్రలో. ఎంత విచిత్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్సో ఇవన్నీ. ఇక సద్గురువు ఏం చెప్తాడు అంటే సత్యమే చెప్తాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక రోజు బుద్ధుడి దగ్గరికి ఒక ఆమె వస్తది. బిడ్డ శవాన్ని పట్టుకొని. నా బిడ్డ చనిపోయాడు, ఎలాగే నిన్ను బతికించు అంటది. మీరు గురువు గదా! బతికించు అంటది. ఎందుకంటే గురువులంటే ఏంటి? బతికించడము, ఇవ్వడం అదే కదా! లేకపోతే జనాలు ఎందుకు పూజిస్తారు ఆళ్ళని? ఎందుకు గౌరవిస్తారు? ఏం అవసరం? అప్పుడు బుద్ధుడేమంటాడంటే, అలాగే ష్యూర్. మీరేం చేస్తారంటే, దగ్గరలో ఊర్లో ఉంది గదా! దగ్గర ఊర్లోకెళ్ళి అక్కడ మంత్రించిన నువ్వులు మంత్రించి నీ బిడ్డ మీదేస్తే బతుకుతాడు. నాకు నువ్వులు తీసుకురా పో అంటాడు. నువ్వులు ఎంతసేపు తెచ్చేస్తాను? ఒక్క సెకండ్‌లో తెచ్చేస్తానంటది. ఆగాగు, చావు లేని ఇంట్లో నుంచి నువ్వులు తే అంటాడు. మరణం లేని ఇంట్లో నుంచే నువ్వులు తేవాలి. ఓకే. గో అంటాడు. అప్పుడు ఆమె ఎళ్లి గబగబా ప్రతి ఇల్లు తలుపు కొట్టదా. నువ్వులు కావాలమ్మా నా బిడ్డని బతికించుకోవాలి. అయ్యో! ఎంత భాగ్యం తీసుకో. ఆగండి, ఆగండి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? చనిపోయారంటే ఆ మధ్య ఒక 10 ఏళ్ల క్రితం మా నాన్నగారు చనిపోయారండి. పనికిరావు. పనికిరావండి. నెక్స్ట్ ఇల్లు. తలుపు కొడతది. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? చనిపోయారండి. మా మధ్యన మా బిడ్డ. ఆ! ఇలాగ ప్రతి ఇంట్లో నుంచి చావు కేక వినపడుతూనే ఉంటది. చావు లేని ఇల్లుందా? మీ ఇల్లుందా చెప్పండి? చావు లేని ఇల్లు లేదు ఈ లోకంలో. ప్రతి ఇంట్లో చావుంటుంది. సాయంత్రం దాకా రాలేపోతది. ఏ ఇంట్లో అయినా. తాతగారు చనిపోయాడు, మామగారు చనిపోయాడు, అమ్మ చనిపోయింది, నాయన చనిపోయింది, ముసలి చనిపోయింది, కొడుకు చనిపోయాడు.
కూతురు చనిపోయింది, భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది. చావు లేని ఇల్లు లేదు. సాయంత్రం దాకా అన్నిళ్ళు తిరుగుతుంది. అందరూ పాపం లేవమ్మా ఏం చేస్తాం? అయ్యో మా ఇంట్లో నువ్వులు కుదరవమ్మా అంటారు. సాయంత్రం కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తాయి. బుద్ధుడు ఎక్కడో అడవిలో ఉంటాడు, వెళ్తది. తెచ్చావా నువ్వులు తెచ్చావా అంటాడు. తేలేదు. నాకు అర్థమైంది. నాకు అవసరం లేదు అంటది. ఏం అర్థమైంది అంటాడు. చావు సహజమైంది. ప్రారంధాన్ని అనుసరించి వస్తుంది. వారి సమయం పూర్తయ్యాక అది సహజంగా వస్తుంది. అది తీసుకువెళ్తుంది అని బుద్ధుడికి ఆమె చెప్తుంది. కనుక నాకు అవసరం లేదు. మరెందుకు వచ్చావు? నాకు కూడా దీక్షనివ్వు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటది. చూసారా? అది సద్గురు. సత్యాన్ని చూపించేవాడు సద్గురు. అది సత్యం చెప్తే నువ్వేమన్నా అనుకో. మరి చెప్పాల్సింది చెప్పేస్తాడు. వారు ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతారు. మాంసం తినొద్దు అని చెప్తారు. మరి కింద గురువులు ఎందుకు చెప్పరు? ఈ లోకంలో మీరు చూడండి, మాంసం తినొద్దు అని చెప్పే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ తినడం మంచిది కాదని చెప్తారు. అందరూ చెప్తారు. ఏ గురువుని నన్ను అడిగిన గురువుగారు మాంసం తినొచ్చా? వద్దమ్మా అంత మంచిది కాదు అంటారు. ఏ గురువులు? గురువులు అండ్ సిద్ధ గురువులు. కొండ బద్దలు కొట్టినట్టు ఎవరు చెప్తారు? సద్గురువు చెప్తారు. అప్పుడు ఆయన దగ్గర ఉంటారా మీరు చెప్పండి? ఈయనేంది మాంసం తినొద్దు అంటున్నాడు, ఈయన దగ్గర మనకు వద్దు అని ఆడిపోతారు. వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలి. సద్గురువులు నచ్చినట్టు చెప్పరు. సత్యం ఎట్లుందో అట్లా చెప్తారు. చేదుగా ఉంటది సత్యం మరి. నీకు సత్యం కావాలా? సుఖాలు కావాలా? సుఖాలు కావాలంటే కిందకి పో. ఇంకా నీకు ట్రాన్స్‌ఫర్మేషన్ రాలేదు. వస్తారు ముందు అందరూ మొత్తం బెటాలియన్ వస్తారు అందరి దగ్గరికి. ఓహ్! ఈయన మనకు పనికిరాడు. ఈయన కరెక్ట్ గురువు కాదని ఎళ్ళిపోతారు. వాళ్ళు చాలా నేచురల్‌గా, నిజాయితీగా, సహజంగా సత్య మార్గంలో ఉంటారు సద్గురువులు. చాలా తక్కువ మంది ఉంటారు సద్గురువులు. వాళ్ళు వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. అసలు ఏమాత్రం నటించరు. చాలా హాయిగా ఉంటారు. అప్పుడు సత్యం కావాలనుకున్నోడు వీళ్ళ దగ్గరుంటారు. జ్ఞానం కావాలనుకున్నోళ్ళు అక్కడికి పోతారు. ఈయనకి ఉపనిషత్తులు, పాదాలు, వేదాలు తెలీవనుకుని అటు పోతారు. ఈయన దగ్గర మహిమలేమి లేవనుకున్నోళ్ళు అటెళ్ళిపోతారు. ఎక్కడ బ్యాచ్ అక్కడ ఉంటారు. చూడండి ఎంత విచిత్రమో. అందుకని ఎవరిని మనం పాయింట్ ఔట్ చేయకూడదు. ఎవరిని విమర్శించకూడదు. నువ్వు ఇక్కడికి రా, ఇక్కడుండు అని చెప్పకూడదు. ఎవరికి ఏ గురువు కావాలో వాళ్ళే ఎంచుకుంటారు. గురువు ఎంపిక ఉంటది శిష్యుడికి. ఎవడు వాడి దగ్గర పెడితే ఆళ్ళు పోరు. వాడి అంతరంలో ఏముంది? వాడి స్థాయి ఏంటి? వాడి నాలెడ్జ్ ఏంటి? చూసుకొని అక్కడికెళ్తారు. అందుకని ఎవ్వడిని వస్తున్నప్పుడు రా అనకూడదు. పోతున్నప్పుడు పో అనకూడదు. ఇది గురు పరంపరలో ఉండేది. ఇక శిష్య పరంపరలో ఉండేదేంటంటే, శిష్యుడి యొక్క ధర్మం ఏంటంటే, ఫస్ట్ నాకేం కావాలి? నేను ఇద్దరి ధర్మాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరింటారో నాకు తెలీదు. గురువైనొచ్చు, శిష్యుడైనొచ్చు. మీరే ఒక గురువు అవ్వచ్చు. లేదా మీరే ఒక శిష్యుడు ఉండొచ్చు. ఒకరోజు గురువయిపోయారంటే ఇంక మీరు లేదనుకునేరు. నిరంతరం గురువుగా ఉంటాము. నిరంతరం శిష్యుడిగా ఉంటాం. నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గురువుని. మళ్ళా నేను ఇటు తిరగగానే నాకు ఒకడు నేర్పేవాడుంటాడు. అప్పుడు నేను శిష్యుడను. గురువు, శిష్యుడు నిరంతరం మారుతుండే చీకటి వెలుగులు యొక్క సయ్యాటిది. సో, మీరందుకనే ఫస్ట్ ఏం కావాలి నాకు? ఒక శిష్యుడిగా ఉన్నారనుకోండి. ఏం కావాలి నాకు? ఇతని దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి నేను? అదే తీసుకోండి. సత్యం చెప్పినప్పుడు ఎళ్ళిపోతారు. ఎందుకెళ్ళిపోతారు? సత్యం చెప్పినప్పుడు ఎందుకుండరు? వాళ్ళు తట్టుకోలేరు సత్యాన్ని. అంటే వాడికి ఇంకా ఆ స్థాయి రాలేదన్నమాట. అని సద్గురువుకి అర్థమై మౌనం ఉంటాడు. అంతేగాని నువ్వేంట్రా నేను చెప్పింది వినట్లేదు అనడు. మంచిదే అంటాడు. సో, కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు సత్యాన్ని సద్గురువు. చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ లోకం సద్గురువుని చంపేస్తుంది. వాళ్ళని సిలువ ఎక్కిస్తుంది. వాళ్ళకి విషం పెడుతుంది. సో, ఒక్కటి సత్యమే చెప్పాడు. విషం పెట్టి చంపేశారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు.
మిషన్ పెట్టి చంపేశారు. అగ్నిలో కాల్చి చంపేశారు. వెనకటి రోజుల్లో భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళని అగ్నిలో కాల్చి చంపేస్తారు. వాళ్ళ మీద కిరోసిన్ పోసి చెట్టు కట్టేసి కాల్చేస్తారు. ఎంతమంది గురువులు చంపారో ఈ లోకంలో. సద్గురువుల్ని చంపుతారు ఎక్కువ ఈ లోకంలో. వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళు సత్యంలో ఉంటారు, ఎప్పుడు మాట్లాడరు, సత్యంలోనే ఉంటారు. చాలా హింస, సద్గురువుకు ఉన్నంత హింస ఎవరికి ఉండదు. మాటలు పడాలి, తిట్లు పడాలి, మళ్ళా వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేస్తారు. ఎందుకని ఇతనికి సత్యం తెలుసు, నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఇదంతా ఒక నాటకము, వాడి యొక్క స్థితి అది తెలుసు కదా. అందుకని ఇంక మాట్లాడు సద్గురు, మౌనంగా ఉంటాడు. ఆ పెయిన్ అంతా అనుభవిస్తూ ఉంటాడు. శిష్యుడు స్థాయిలో ఉన్నవాడు ఎవడైతే రాళ్ళు వేసాడో వాడు ఆ కర్మను అనుభవిస్తుంటాడు. అందుకని మిత్రులారు చెప్తున్నాను, మరలా మరలా గుర్తుపెట్టుకుని, ఈ గురు పౌర్ణమి నాడు మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నా, ఎప్పుడు ఏ గురువుని తులనాడకండి. అది ఎవరన్నా గానీ మీకు సంబంధం లేదు, మీకు నచ్చలేదు, వెళ్ళిపోండి అక్కడి నుంచి, అంతే. మాయమైపోండి, దూరంగా వెళ్ళిపోండి. కానీ తులనాట మాత్రం చేయదు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏదో ఉంటుంది అక్కడ, మీరెవరు మాట్లాడడానికి. పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది కదా. ఒకసారి మహోతర్ బాబాజీ లాహిరి మాసైడ్కి దర్శనం ఇచ్చాడు, తెలుసు కదా మీకు ఆ స్టోరీ అండి. దర్శనం ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటాడు. దాన్ని లాహిరి మాసైడ్ మిస్యూజ్ చేస్తాడు. మిస్యూజ్ అంటే తెలుసు కదా. ఆయన బాబాజీని ఒకసారి గొప్ప కోసం పిలుస్తాడు, ప్రత్యక్షం అయ్యేలా చేస్తాడు. బాబాజీ ఆయన కోపగించుకుంటాడు, నువ్వు నీ గొప్ప కోసం నన్ను ప్రత్యక్షమయ్యేలా చేస్తావా అని. ఆయన మొత్తం మీద వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు నువ్వు పిలిస్తే రాను, నేను అనుకున్నప్పుడు వస్తాను అనుకుని వెళ్ళిపోతాను. సరే, మొత్తం మీద బాబాజీ అలా అయిపోయిన తర్వాత చాన్నాళ్ళు కనిపించడు. ఒకరోజు ఆయన కుంభమేళాలో వెళ్తుంటే అక్కడ ఒక అంట్లు తోముకుంటా ఆ, బాబాజీ కనపడతాడు. షాక్ అవుతాడు. ఎవరికి తోముతుంటాడు? ఈ కుంభమేళాలు ఈయన వెళ్తూ సాధువులు చూస్తాడు. సాధువులు చాలా, కుంభమేళా మీరు చూసే ఉన్నారు టీవీల్లో, చాలా విచిత్రంగా ఉంటారు. ఒకళ్ళు చేయి పైన కట్టేసుకొని తలకిందులు కూర్చుంటారు, ఒకళ్ళేమో ఆ కాళ్ళు పైన కట్టేసుకుంటారు, ఒకళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడతారు, ఒకళ్ళు గోళ్ళు ఇలా పెంచేసుకుంటారు, ఒకళ్ళు జుట్టు పెంచేసుకుంటారు, రకరకాలు. ఒకళ్ళు తలకి జుట్టుకి హ్యాంగింగ్ చేసుకొని వేలాడుతూ ఉంటారు, జుట్టుకి వేలాడుతూ ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఈయన అసహించుకుంటాడు. ఏంటి వీళ్ళు డబ్బుల కోసం ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, అలా వాళ్ళని తిట్టుకుంటే ఇలా వెళ్తుంటే బాబాజీ గిన్నెలు కడుగుతుంటాడు. ఎవరికి? ఇలాంటి సాధువుకి. షాక్ అనమాట. బాబాజీ మీరేంటి ఇక్కడ అంటాడు. నా సంగతి సరే గానీ నువ్వు ఇందాక ఏంటి అన్నావు అంటాడు. అదే వీళ్ళు దొంగ సాధువులు డబ్బు కోసం ఇలా చేస్తున్నారు, దొంగ గురువులు అన్నాను బాబాజీ అంటాడు. అది తప్పు కదా అంటాడు. అదే నేను నమ్మలేకపోతున్నాను, ఇలాంటి వాళ్ళకి వచ్చి మీరు గిన్నెలు కడుగుతున్నారా, సాయం చేస్తున్నారా అంటాడు. భూమి మీద ఎవరైనా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో పని ఉంటుంది. వాళ్ళని మనం విమర్శించకూడదు. వీళ్ళెంత సాయం చేయి, లేదా దూరంగా వెళ్ళిపో, నచ్చకపోతే దూరంగా వెళ్ళిపో అని అతను జ్ఞానోదయం చేస్తాడు. చూసారా, ఏదో పర్పస్ ఉంటుంది వాళ్ళకి. ఈ లోకంలో మీరే ఉన్నారేంటి? వాళ్ళ వాళ్ళ శిష్యులు వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఎవరిలో అయితే అది మేల్కొల్పాలో, వాళ్ళ చైతన్యాన్ని మేల్కొల్పాలో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఇలా ఉంటారు. అంతేగా నువ్వెవడో చెప్పడానికి అసలు. వాడు అలాంటోడు, ఆ గురువు మంచోడు కాదు, ఈ గురువు గొప్పడని గీతలు గీసే వాళ్ళందరూ గురుద్రోహం అంటుతుంది మిత్రులారా. గురుద్రోహం అది. అస్సలు దాన్ని ఆ పాపం మూటగట్టుకోవద్దు. గురుద్రోహం. ఇప్పటికే చాలా మంది గురువుని తిట్టి ఉండొచ్చు మీరు. వాళ్ళందరికీ గురు పౌర్ణమి నాడు క్షమాపణ కోరుకుందాం. నేను ఏ గురువునైతే విమర్శించానో, రాళ్ళేశానో, అసహ్యంగా మాట్లాడానో, ఆ గురువులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణ చెప్పుకోండి. ఏమో ఏం మొదనష్ట పనులు నోటితో ఏం మాట్లాడామో మాట్లాడతాం. విమర్శిస్తుంటారు, తప్పది. గురుద్రోహం అది. గురు దూషణ, దైవ దూషణ చింత హీనమైనవి. మనకు అవసరం లేదు, నచ్చలేదు, గో బ్యాక్, వెళ్ళిపో అక్కడ నుంచి. మిలారప్ప వాళ్ళ గురువు గారు సిద్ధులు నేర్పించాడు, ఆయనకి నచ్చలేదు, ఏం చేశాడు? నమస్కారం పెట్టేసుకొని మార్ప దగ్గరికి వెళ్ళిపోయాడు. జ్ఞానాన్ని నేర్పాడు గురువుకి. మనకే రోగం, వాడిని తిడతా కూర్చుంటారు.
వాడు అటు గురువు కాదు, ఇటు శిష్యుడు కాదు, మధ్య రకంగా ఉండిపోతాడు ఎన్నో జన్మల. కనుక మిత్రులారా, ఈ గురు పౌర్ణమి సందర్భం తెలుసుకుందాం. గురువు, సిద్ధ గురువు, సద్గురువు. చూసారా? అయితే సద్గురువుకి చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకనంటే ఈ సద్గురువు జ్ఞానమే చెప్తాడు కదా, ఉపయోగం లేదు. ఎవడో రాళ్ళు వేస్తూనే ఉంటారు. నిజాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా చెప్తారు కదా. దాంతో వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు. సద్గురువులకి పేర్లు చెప్పాలి కానీ చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది ఈ లోకంలో. ఈ లోకంలో మాక్సిమం సద్గురులు అందరూ హింస అనుభవించారు. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు. ఓహో వీళ్ళకి చూడండి, సద్గురువు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. గురువు నుంచి సిద్ధగురువు ట్రాన్స్ఫర్మేషన్, సిద్ధగురువు నుంచి సద్గురు ట్రాన్స్ఫర్మేషన్. సద్గురు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాక ఏమనుకుంటాడంటే, ఓహో వీళ్ళు వీళ్ళకి సత్యం చెప్తే అర్థం కావట్లేదు, సత్యాన్ని సమర్థవంతంగా చెప్పాలి అనుకుంటాడు. సత్యాన్ని ఎలా చెప్పాలి? సమర్థవంతంగా. అదే షిరిడీ సాయి. అందుకే షిరిడీ సాయిని సమర్థ సద్గురు అంటారు. సమర్థత. అందుకని వాళ్ళు సత్యాన్ని చెప్తారు, కానీ చక్కగా రమ్యంగా చెప్తారు. సత్యాన్ని చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. చాలా అద్భుతంగా చెప్తారు. వారి చేత సత్యవ్రతం ఆచరింపలే చేస్తారు. హిందూ ముస్లింలు ఒకటే అన్న విషయం షిరిడీ సాయి ఎంత రమ్యంగా చెప్పాడు. సమర్థ సద్గురు అనమాట. హిందూలాగా ముస్లింలాగా మారిపోయాడు. ఇద్దరిని కలుపుకునేవాడు. సమర్థ సద్గురు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా తక్కువ మంది ఉంటారు. సమర్థ సద్గురు. సమర్థత అనమాట. వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓహో ఈ వెదకి ఇలా చెప్తే అర్థం కాదని చెప్పేసి వాడికి అర్థమయ్యేలా చెప్తారు. సత్యాన్ని కోటింగ్ వేసి చెప్తారు. బట్ సత్యం అయితే చెప్తారు. చాలా రమ్యంగా చెప్తారు. వాడి చేత ఫైనల్ గా సత్యంలోనే ఉంచుతారు. అది సమర్థ సద్గురు. లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. జగద్గురు అంటే వాళ్ళకున్న ప్రణాళికలు ఉంటాయి అన్నమాట. చాలా ప్రణాళికలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జగద్గురు. జగద్గురు అంటే ఇంక ఇది హైయెస్ట్ పోస్ట్ అన్నమాట. జగద్గురు అంటే జగత్తునంతా ఒకేలా చూస్తూ, జగత్తుకంతా ఒక వెలుగునిస్తూ క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారు. వెలుగును ఈ జగత్తు మొత్తానికి ఒకే ట్రాన్స్ఫర్మేషన్ కిందకి తీసుకొస్తారు. అలా ఎంతో మంది ఉన్నారు కదా. ఈ జగత్తునంతా జగత్తుకు తెలిసిన వాళ్ళందరూ అనుకోండి పోనీ. ఈ జగత్తంతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ కొంచెం టైం పడుతుంది. ఒకేసారి రాదు. ఒక సమర్థ సద్గురు యొక్క జ్ఞానం జగత్తులోకి వెళ్ళడానికి జగత్తంతా అంగీకరించి టైం పడుతుంది. ఈ రోజు కృష్ణుడిని మనం అంగీకరించడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. కృష్ణుడిని ఏమి అంగీకరించలేదు. ఇప్పటికే అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందుకని కృష్ణుని జగద్గురు అంటారు. 5,000 సంవత్సరాలు కూడా ఆయన యొక్క జ్ఞానం మిగిలి ఉంది ఈ లోకంలో. జగత్తుకి వాళ్ళు జగత్తు కోసం పనిచేస్తారనమాట. వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు చిన్న చిన్నవి కాదు. ఈడికి జబ్బు తగ్గించాలి, ఈడికి జ్ఞానం బోధించాలి కాదు. మొత్తం ఈ జగత్తునంతా చుట్టేస్తారు వాళ్ళు. చూడండి, 5,000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా కృష్ణుడి యొక్క జ్ఞానం భూమి మీద ఉంది. ఆయన అందుకని కృష్ణుని జగద్గురు అంటారు. జనరల్ గా ఎవరు గురువులు కాళ్ళు మా గురువు జగద్గురు అనుకుంటుంటారు కానీ అది కాదు. సీనియారిటీ ఉండాలి. కృష్ణుడే జగద్గురు. సో మిత్రులారా, ఇది గురు పరంపర. చూసారా ఎంత జర్నీ ఉందో చూడండి. ఇది గురు పౌర్ణమి రోజు మనం తెలుసుకుంటున్నాం. ఎంత పెద్ద జర్నీ. శిష్యుడిగా జర్నీ ఉంది, గురువుగా జర్నీ ఉంది. కనుక మీరేం చేయాలి అంటే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక్క పని చేయండి. ఎప్పుడు నిరంతరం ఇక్కడ నుంచి నేను ఏం నేర్చుకోవాలి ఇతని నుంచి అనుకోండి. మీ దగ్గర ఏ గురువు అయితే మీకు పరిచయం అవుతాడో, ఎవరైతే జ్ఞానాన్ని అందిస్తున్నారో ఇతని దగ్గర నేను ఏం నేర్చుకోవాలి. తవ్వుకోండి నీదన్నమాట. ఏం నేర్చుకోవాలి అయిపోయింది కదా. మీరు వెంటనే మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళకి ఏమి నేర్పించాలి, రెండే. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పించాలి. నేర్పేవాడి దగ్గర నేర్చుకోండి. జ్ఞానం లేని వాడి దగ్గర, అంటే మీకన్నా తక్కువ ఉందనుకుంటే వాడికి నేర్పించండి. మీకు తెలిసిన విద్యని నేర్పించండి. వాళ్ళు నేర్చుకోకపోతే వదిలేయండి. వాళ్ళని మళ్ళీ పీకి తినకండి. కూర్చో అని. ఒక ఆమె ఈ క్లాస్ నేర్చుకొని రోజు ఎవరు చెప్తుంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త గారికి చెప్తుందంట. ఆయన నాకు ఫోన్ చేసి, సార్ మీకు పుణ్యం ఉంటది, నన్ను సంపద్దని చెప్పండి అంటాడు. మొత్తం ఇదంతా కూర్చో కూర్చో ఇను అంటది.
అలా చెప్పకండి. నేర్చుకునే ఆసక్తి ఉంటే నేర్పించండి. వాళ్ళకి నేర్చుకునే ఆసక్తి లేదంటే ఏంటి? వాళ్ళకి ఇంకా అవకాశం అవసరం లేదు. ఓకే. నేర్చుకోండి గురువుగా, నేర్పించండి. సరే నేర్చుకోండి శిష్యుడిగా, నేర్పించండి గురువుగా. నేర్చుకోవటం, నేర్పించటం ఈ రెండిటి మధ్య నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అదే గురు శిష్యుల సంబంధం. ఇది గురు పౌర్ణమి యొక్క గొప్ప సందేశం. ఈ గురు పౌర్ణమి రోజు మనం కూడా గురువుల దగ్గర నేర్చుకోవాలి. అదే విధంగా గురువుగా నేర్పిస్తూ ఉండాలి. శిష్యుడిగా గురువుగా, గురువుగా శిష్యుడిగా నిరంతర ట్రాన్స్‌ఫర్మేషన్. ఒకసారి గురువైపోతే ఇంక శిష్యుడైపోరు అనుకున్నారు. గురువైన మరుక్షణం శిష్యుడవుతారు. శిష్యుడైన మరుక్షణం గురువవుతారు. అందుకని ఏది తెలుసుకున్నారో అది నేర్పిస్తూ ఉండండి. ఏది తెలుసుకోలేదో నేర్చుకుంటూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.